ఇప్పుడే సినిమా చూసేస్తున్నాను. చాలా బాగుంది సినిమా. క్యాపిటలిజం ఎలా అయితే దోచుకుంటుందో దేశాన్ని అనేది చూపించండి సినిమాలో. చెప్పగానే చెప్పినట్టు బెగ్గర్ క్యారెక్టర్ అంటే ఒక ఇట్లా కూడా రాయొచ్చు అనేది ఫస్ట్ టైం అనిపించింది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది సినిమా చూసినంతసేపు. సో ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుంది, మంచి మెసేజ్ ఉంది. ఆలోచించాల్సిన సినిమా ఇది. అంటే మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది అన్నట్టు అట్లాంటి సినిమానే ఇది. సో క్యాపిటలిజము ఇలాంటివన్నీ మెన్షన్ చేశారు ఇలా. మ్యూజిక్ ధనుష్ గారు యాక్టింగ్ ఎక్సలెంట్ ఉంది, వన్ మ్యాన్ షో అనుకోవచ్చు. ఇంకా తర్వాత నాగార్జున గారు కూడా ఎక్సలెంట్ గా నటించారు. అండ్ టోటల్ గా బీజిఎం కానీ ప్రతిదీ ఎక్సలెంట్ ఉందండి. బాగుంది సినిమా, ఎక్సలెంట్ అండి. అవును, అంటే అక్కడ స్టోరీకి నీడెడ్ ఎంత వరకు ఉందో అంతవరకే పెట్టారు. బట్ ఓవరాల్ గా అయితే సినిమా బాగుందండి, చూడొచ్చు, పర్లేదు, చూడొచ్చు. సరే, ఎలా అనిపించింది కుబేరా? రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా మంచి రెస్పాన్స్ యాక్చువల్ గా. సో పబ్లికే చెప్పాలి. ఇంకా యాక్చువల్ గా పబ్లిక్ చాలా బాగుందని చెప్తున్నారు. అలాగే యాక్టింగ్ కూడా చాలా బాగుంది అంటున్నారు. ఫైట్స్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి అంటున్నారు. మీరు కంపోజ్ చేసినప్పుడు ఆ ఫీల్, థియేటర్ ఫీల్ ఎలా అనిపించింది? కంపోజ్ చేయడం యాక్చువల్గా వేరే లెవెల్ అది. ఎందుకంటే మాస్ ఫైట్ చేయడం చాలా ఈజీ, న్యాచురల్ రియలిస్టిక్ ఫైట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే కథతో పాటు ఉంటాయి, ఇంటెన్సిటీ పెంచాలి, చాలా ఒక హార్డ్ వర్క్ యాక్చువల్గా అది. చాలా ధనుష్ గారు కానీ అలాగే నాగ్ సార్ కానీ వీళ్ళంతా చాలా కోఆపరేట్ చేశారు. చాలా ఎక్సలెంట్గా వచ్చాయి ఫైట్స్ అన్ని కూడా మీరు చూస్తున్నారు యాక్చువల్గా. సో ఇంకా పబ్లిక్ నుండి రెస్పాన్స్ చూడాలి. సో మ్యాక్సిమం సినిమా అయితే బ్లాక్ బస్టర్. సో మీరందరూ చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నాగార్జున గారు ఆ గన్నతో కాల్చినప్పుడు, అంటే ఈ వయసులో కూడా తొంగి మరి కాల్చే ఎలా అనిపించి అప్పుడు? యాక్చువల్గా నాకు సార్తో చిన్న షార్ట్ పెట్టాము. ఎవరో రోబో పరిగెత్తి వస్తున్నప్పుడు ఈయన పైన పడాలి, రోబ్ షాట్లో చేయాలి యాక్చువల్గా. చూశారు సార్, చూశారు. లేదు మాస్టర్ డైరెక్ట్గా చేస్తాను, డూబ్ కూడా అక్కర్లేదని చెప్పి చేశారు. సో ఆ విషయంలో ఆయనకి ఇప్పుడు కూడా హ్యాట్స్ ఆఫ్ అని చాలా బాగా చేశారు. ఇప్పుడు కూడా అది ప్రెస్ మీట్ కూడా అదే చెప్పాను నేను. ఇప్పుడు చేస్తున్న హీరోలో ఈక్వల్గా చేశారని చెప్పాను. అది థ్యాంక్ యూ. ధనుష్ గారు అయితే ఇంకా అల్టిమేట్. ఆయన అసలు చెప్తే చాలు, క్యాచ్ చేసి ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి చేస్తుంటారు. ఆయన చాలా గొప్పగా చేశారు. ఆయన కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే డస్ట్బిన్ మన డంప్ యార్డ్స్లో చేయడం అనేది చాలా ఇబ్బంది అయిన విషయం అక్కడ. ఎందుకంటే మన డస్ట్బిన్ దగ్గరికి వెళ్తేనే మనం ఇబ్బంది పడతాం మనం. అలాంటిది అక్కడే ఉండి ఫైట్ చేయడం, ఆవిడ కానీ ఆయన కానీ అలాగే రష్మిక మేడం కానీ చాలా బాగా చేశారు. ఎక్సలెంట్. చాలా బ్లెస్డ్ అనుకున్నాను నేను. ఎందుకంటే నేను శేఖర్ కమలాతో అలాగే మల్టీ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, సో వాళ్ళతో చేయడం అంతా కూడా చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, అండ్ కంగ్రాచులేషన్స్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. Amazing, 5 on 5. I'll watch it again for sure. ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? ధనుష్ గారా లేకపోతే నాగార్జున గారా? Shekhar Kamala garu. And we could see him in every character, and the way he made the movie, he's like the captain of the ship, and it showed in all characters. ఆయన మూవీస్ అంటే మ్యూజికల్ కూడా చాలా బాగుంటది. దీంట్లో కూడా బాగుంది, బట్ మ్యూజిక్ మూవీలో కలిసిపోయింది మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో. అంటే సెపరేట్ గా ఏదో సాంగ్స్ వింటున్నట్లేదు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. Nadi 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 song is a highlight, and that song is very good. Yeah. రష్మిక గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? బాగుంది. She did a great job. టోటల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా గురించి ఏం చెప్తారు? Amazing. థ్యాంక్ యూ. అనిపించింది కుబేరా మూవీ? కుబేరా మూవీ అయితే ఆల్మోస్ట్ అయితే రష్మి గారే మొత్తం డిసప్పాయింట్ చేశారు. మిగతా హీరో గారు కానీ నాగార్జున గారు కానీ తెలుగు ఇండస్ట్రీలో మన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే న్యాయం చేశారు. ఎందుకంటే రష్మి గారు మీరు ఇంట్రెస్ట్ పెట్టలేదు, పుష్ప 2లో పెట్టినంత దీంట్లో పెట్టలేదు. ఎందుకంటే ఆ సినిమాకి తగ్గ ఎఫెక్ట్స్ అయితే మీరు ఇవ్వలేదని కోరుకుంటున్నా. సినిమా అయితే మాక్సిమం అయితే నేనైతే రేటింగ్ అయితే 9.8 అయితే ఇస్తా. ఎందుకంటే సినిమాలో లవ్ అనేది లేదు. నెక్స్ట్ ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు కావాల్సింది ఏంటంటే లవ్ కానీ రొమాంటిక్ కానీ అది కావాల్సి ఉంటుంది, లేదా ఎమోషన్ కానీ అవి కావాల్సి ఉంటుంది. బట్ మీరు మంచి ఒక ఇట్లా తీసుకుని వెళ్ళిపోయారు. నాకైతే బాగా నచ్చింది సినిమా. పక్కన వాళ్ళకి ఎట్లా నచ్చిందని నేను చెప్తున్నాను, వాళ్ళకైతే నచ్చదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కావాల్సిన లవ్ కాబట్టి లవ్ అనేది దీంట్లో లేదని పూర్తి చెప్తున్నాం. కానీ సినిమా అయితే పర్లేదు, సినిమా అయితే పర్లేదు. ఆల్మోస్ట్ అయితే బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. ఆయన అన్న చూడండి, 35 చూడండి, అనగనగా చూడండి, బ్యూటిఫుల్ మూవీస్ ఇవన్నీ. ఆడేయా విలన్ ని చూసినప్పుడు ఏమో అన్నా, నేనైతే ఎవరితో కనెక్ట్ కాలేదు. ఆబ్వియస్లీ బడాబాబులతో కనెక్ట్ అవ్వచ్చు, అది మనం చెప్పలేములే.
బడాబాబులతో ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. మరి వాళ్ళు ఏమేమి స్కాములు చేశారో వాళ్ళకే తెలియాలి అంతే. అది కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది, అది కూడా ఎంత పెద్ద స్కామో. ఎస్పెషల్లీ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో బాగా నడిచింది ప్రైవేటైజేషన్ గొడవ అనేది. ఆ ప్రైవేటైజేషన్ వల్ల ఎవరికి లాభం వస్తుంది, ఎవరికి లాభం రాదు అనేది శేఖర్ కమల గారు గట్టిగా రాయించుకుంటున్నట్టు చూపించారు. అది మనం సినిమా గురించి వచ్చాం, సినిమా గురించి మాట్లాడదాం. అది ఆయిల్ కంపెనీస్ గురించి ఉంది సినిమాలో అంతే. అది అదానియా లేకపోతే బడానియా లేకపోతే యశస్వి జైస్వాలా, మనకి ఎందుకులే ఆయుష్ బడానియా, మనకు అవన్నీ వద్దు. సినిమా చూసాం, సినిమా గురించి మాట్లాడదాం అంతే. ఇప్పుడే సినిమా చూసాను, నాకు సినిమాలో బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ బాగా గ్రిప్పింగ్ అనిపించింది. సినిమాకు ఒకటే మైనస్, రన్ టైమ్ 3 hours 15 minutes పెట్టారు, అంత టైం అవసరం లేదు. అండ్ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే యాజ్ యూజువల్ గా ధనుష్, నాగార్జున అండ్ రష్మిక అండ్ ఇంకొక 2 హీరోస్ ఉన్నారు ఈ సినిమాకి. షిప్ ఆఫ్ ద డైరెక్షన్ శేఖర్ కమల గారు అండ్ డిఎస్పి మ్యూజిక్ అసలు వేరే లెవెల్ ఇచ్చారు. తండేల్ తర్వాత డిఎస్పి మూవీస్ ని చాలా సెలెక్ట్ చేసుకుంటూ ప్లే చేస్తున్నారు. బీజిఎం అనేది బాగా ప్లస్ అయింది. అండ్ మనకు ఫస్ట్ హాఫ్ స్లోగా కొంచెం స్లో నరేషన్ లో ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. మేజర్ గా మనకి స్టోరీ లైన్ అనేది కొత్తగా అని చెప్పారు, బట్ స్టోరీ లైన్ ఏంటిది అనేది మనకి 10 to 15 minutes లోనే మనకు తెలిసిపోతుంది. సో దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేశారు అనేది బ్యాక్ ఆఫ్ ద స్టోరీ నడుస్తూ ఉంటుంది. బట్ ఈ శేఖర్ గారిని ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే తన బ్యాక్ మూవీస్ అన్ని చూసుకుంటే లవ్ స్టోరీస్ తోటే ఉన్నాయి. బట్ ఈ మూవీ ఏంటంటే ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్, తన కంఫర్ట్ జోన్ దాటి ఒక యాక్షన్ సీక్వెన్సెస్ మోడ్ లో రన్ చేశారు. చాలా మంచి అటెంప్ట్ చేశారు. బట్ కాకపోతే ఇక్కడ శేఖర్ గారు కొంచెం కరెక్షన్ చేసుకోవాల్సింది ఏంటంటే రన్ టైం ఒకటి 3 hours 15 minutes. ఆడియన్స్ కి ఏంటంటే మొన్న మనం తక్ లైఫ్ చూసాం కదా, చాలా పేషెన్సీగా ఉంది. సో మనకేంటంటే అంత పేషెన్సీ అనేది ఇప్పుడు ఏ ఆడియన్కి ఉండట్లేదు. అండ్ ఇంకొకటి విషయం చెప్తున్నాను, ఏ ఆడియన్ కూడా ఏ డైరెక్టర్ని, ఏ హీరోని మీరు ఇలాంటి సినిమాలు తీయాలని ఎవరు సజెషన్ చేయరు. బట్ ఈ మూవీ బాగుంటే చూస్తారు, బాగాలేకపోతే చూడరు. ఇది మాత్రం కంక్లూజన్. ప్రతి మూవీలో ఆయన ముందుంటారు తెలుగు టాలీవుడ్ టాప్ హీరోస్ లో. ఇది కూడా ఆయన ఒక మంచి ఎక్స్పెరిమెంట్, ఆయనకు మంచి గుర్తుండిపోయే ఇది. ఆయన రోల్ కూడా బాగుంది. ధనుష్ గారి రోల్ ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా మంది అడుగుతున్నారు, ధనుష్ గారి రోల్ ఎక్కువ ఉంటుందా, నాగార్జున గారి తక్కువ ఉంటుందా? నాగార్జున గారిది కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అండి. అంటే ఈ మూవీలో మెయిన్ యాక్ట్రెస్ కన్నా కూడా నాగార్జున గారు అప్పుడు రిలీజ్ ఫంక్షన్ లో చెప్పినట్టు, ఆడియో లాంచ్ సంథింగ్ ప్రీ రిలీజ్ లో చెప్పినట్టు, ఇది కంప్లీట్ శేఖర్ కమల ఫిల్మ్ అండి. యాక్టర్స్ ఎవరున్నా, ఎంత పెద్ద యాక్టర్స్ ఉన్నా కంప్లీట్ శేఖర్ కమల ఫిల్మ్. ఆయన మూవీ తోటి ఇంకా ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళారని చెప్పొచ్చు. రష్మిక బాగుందండి. రష్మికది కూడా అంటే తనకి కూడా ఒక గుర్తుండిపోయే ఇంపార్టెంట్ రోల్ తను. ఎప్పటికైనా కొన్ని క్యారెక్టర్స్ తను ఇది వరకు మూవీస్ లో చేసినట్టే చాలా ఈజీగా చేసింది. తనకి మంచి ఇంపార్టెంట్ రోల్, గుర్తుండిపోయే రోలే ఇది. రష్మికది ఫస్ట్ హాఫ్ లో చాలా తక్కువ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో ఎక్కువ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఉంటుంది, తనది కూడా మంచి రోలే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే సాటిస్ఫాక్టరీ అనిపించింది. అంటే మరీ అంత గొప్పగా అనిపించలేదు, మరీ తక్కువ లేదు. సాటిస్ఫాక్టరీ అండి, మూవీకి తగ్గట్టే కొట్టారు. అంటే సాంగ్స్ తక్కువ ఉన్నాయి. ఒక సాంగ్ అయితే లేదు. రష్మికది హాస్టల్ సాంగ్ ఒకటి ఉంటుంది మనకి, మామూలుగా అప్పుడు రిలీజ్ చేశారు 1 week బ్యాక్ ఏదో. ఆ సాంగ్ అయితే మూవీలో లేదు. ఉన్నంత వరకు బాగానే ఉన్నాయి సాంగ్స్. ఓవరాల్ గా 3.5 out of 5 ఇవ్వచ్చు.